అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికా సంప్రదాయాలు నువ్వు పాటించకపోయినా పర్వాలేదు. కానీ నీ సంప్రదాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ సంప్రదాయాల్ని గౌరవించాలి. అది మానేసేసి అమెరికా తిండి తింటూ, అమెరికాలో బతుకుతూ, నీకు కావాల్సిన నీ పాకిస్తాన్‌లో చావు, నీ ఆఫ్ఘనిస్తాన్‌లో చావు, నీ బంగ్లాదేశ్‌లో చావు, నీ యెమెన్‌లో చావు, నీ లెబనాన్‌లో చావు. కానీ ఇక్కడ బ్రతకలేనని చెప్పి అమెరికాకెళ్ళి అక్కడ దర్జాగా బతుకుతూ నీ బిడ్డల్ని కూడా నీ మతాచారాల ప్రకారమే దర్జాగా పెంచుకోవడానికి నీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనుమతిస్తే, చివరికి వాళ్ళందరూ అజ్ఞానులు. అసలు అమెరికాని ఏలగలిగినటువంటి అర్హత మాకు మాత్రమే ఉంది. భూమి మీద ఉన్నదంతా భూమంతా కూడా అల్లాదే కాబట్టి, అల్లాకి సంబంధించినటువంటి భూమే అమెరికా కూడా. అక్కడ అల్లాని నమ్మనటువంటి వాళ్ళందరూ కూడా అసమర్థులు, కాఫీర్లు, అజ్ఞానులు అంటూ తను మాట్లాడడమే కాకుండా తన పిల్లలకి కూడా నేర్పుతున్నటువంటి ఒక మొల్లా దరిద్రం ఇక్కడ. When we start acting and following God handstand by handstand to the degree that will put our hand into a little just like that. So put your pound sign and stop acting like it's fun. Because we're better than that. ఇది ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని? వీళ్ళ ఈ తరహా వ్యవహార శైలిని ఏమనాలి?